అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాలలో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. చైనా జనాభా అటు ఇటుగా 140 కోట్లు. అయితే ఆ జనాభాలో ఇటీవల ముసలోళ్ల శాతం పెరిగిపోతుందంట, కుర్రకారు సంఖ్య తగ్గిపోతుందంట. ఇలా అయితే మ్యాన్ పవర్ కు పెద్ద సమస్య వచ్చి పడుతుందని భావించిన చైనా పాలకులు యూత్ మధ్య అర్జెంటుగా ప్రేమలు పెంచేసి పెళ్లిళ్లు చేయించేసి అర్జెంటుగా వీలైనంత మంది పిల్లల్ని కనించేయాలని డిసైడ్ అయిపోయారు. అందుకోసం స్కూలు దశ నుంచే విద్యార్థులకు ప్రేమ పాఠాలు చెప్పి తీరాలని నిర్ణయించారు. ఇంతకీ ప్రేమ పాఠాలు చెబితే ఏమవుతుంది? స్కూళ్లకో కాలేజీలకో వెళ్లే తమ బిడ్డలు చక్కగా చదువుకోకుండా ఎక్కడ ప్రేమ పెళ్లి అంటారో అని తల్లిదండ్రుల గుండెలు గుబగుబలాడుతుంటాయి. అటు చదువు మీద తప్ప మరే వ్యాపకం మీద దృష్టి పెట్టిన టీచర్లు లెక్చరర్లు అంత ఈజీగా తీసుకోరు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రేమించుకునేవారు, పెళ్లి కోసం ఇల్లు వదిలి వెళ్ళిపోయేవారు, సీక్రెట్గా పెళ్లిళ్ళు చేసుకొని కాపురాలు పెట్టేసేవారు తరచూ కనిపిస్తూనే ఉంటారు. ఇండియాలో అయితే ఈ వ్యవహారానికి పెద్దగా ప్రోత్సాహం ఉండదు. అయితే చైనాలో మాత్రం యువతీ యువకుల మధ్య లవ్ మానియాను పెంచి తీరాలని పాలకులు డిసైడ్ అయ్యారు. స్కూళ్లలో అన్ని సబ్జెక్టులతో పాటు ప్రేమ గురించి కూడా పాఠాలు చెప్తే అమ్మాయి అబ్బాయిల మధ్య లవ్ ఏర్పడి అర్జెంటుగా పెళ్లిళ్ళు చేసేసుకొని ఓవైపు చదువుకుంటూనే మరోవైపు బిడ్డల్ని కంటారన్నది వాళ్ళ ఆలోచన. దీంతో దేశంలో ఓవైపు వృద్ధుల సంఖ్య పెరుగుతున్నా మరోవైపు యూత్ సంఖ్య కూడా పెరుగుతుంది. తమ దేశంలో ఉండే పరిశ్రమలకు మ్యాన్ పవర్ సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఉత్పత్తులు పెరిగి అవి దేశాలకు ఎగుమతి అవుతాయి. కావలసినంత విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. ఆ డబ్బు తిరిగి పెట్టుబడులు పెడితే చైనా ఆర్థికంగా ఎప్పుడు బలంగా ఉంటుంది. ఇది ఇప్పటి పాలకుల ఆలోచన. సో ప్రేమకి దేశం అభివృద్ధికి ఉన్న ఈ లింకును దృష్టిలో పెట్టుకొని చదువులో పడి ప్రేమ పెళ్లి లాంటి వ్యవహారాలకు దూరంగా ఉంటున్న 57% యూత్కి ప్రేమ పాఠాలు చెప్పడం ద్వారా వారిని ముగ్గులోకి దించాలని చైనా ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక నుంచి లవ్ లెసన్స్ ని కూడా ఓ సబ్జెక్టుగా పెట్టాలని చైనా విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థి దశలోనే పెళ్లిళ్లకు రెడీ అయ్యేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. మరి ఈ ఆలోచన ఏ అనార్థాలకు దారి తీస్తుందో అని తల్లిదండ్రులు ఆందోళనలో పడుతున్నారు. అయితే ఇదేం ఆలోచన అంటూ అడిగేందుకు మాత్రం జంకిపోతున్నారు. అదండి సంగతి.